శ్రీ కూర్మ జయంతి శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండవ అవతారం శ్రీ కూర్మావతారం. ఈ ఏడాది మే 12వ తేదీ వైశాఖ శుద్ధ పౌర్ణమి కూర్మ జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది? ఆ అవతార విశేషాలేమిటి? కూర్మ జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? తదితర అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవతలు శక్తిహీనులగుట. ఒకసారి దేవేంద్రుడు గర్వంతో దూర్వాస మహర్షి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడు. అందుకు కోపించిన దూర్వాసుడు దేవతలంతా శక్తిహీనులవుతారని శపిస్తాడు. ఆనాటి నుంచి దేవతలు శక్తిహీనులై చివరకు దానవుల చేతిలో యుద్ధంలో ఓడిపోతారు. విష్ణుమూర్తి ఉపాయం. చివరకు దేవతలంతా శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకోగా విష్ణుమూర్తి ఔషధాలు నిలయమైన క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని సాధించమని ఉపాయం చెబుతాడు. క్షీరసాగర మదనము. అప్పుడు దేవతలు ఆ సమయంలో తమకన్నా బలవంతులుగా ఉన్న దానవులతో సంధి చేసుకుని వచ్చిన అమృతాన్ని కలిసి పంచుకోవాలని ఒప్పందానికి వచ్చి క్షీరసాగరాన్ని మదించడం మొదలుపెడతారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకిని త్రాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని చిలకడం మొదలుపెడతారు. కాని మందర పర్వతం బరువుకి సముద్రంలో మునిగిపోసాగింది. చివరకు అమృతోత్పాదనం సాధించలేని కార్యంగా మిగిలిపోతుంది. అవతార స్వీకరణ. దేవదానవులకు అమృతం సాధించడం కష్టంగా మారిన సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును అనగా తాబేలు రూపం ధరించి మందర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై మోస్తాడు. ఉద్భవించిన భయంకర గరళం. శ్రీ మహావిష్ణువు సహకారంతో క్షీరసాగర మథనం నిరాటంకంగా కొనసాగింది. ఈ మథనంలో ముందుగా లోకాలను నాశనం చేసే హాలాహలం పుడుతుంది. సర్వమంగళాదేవి అనుమతితో ఆ పరమశివుడు హాలాహలాన్ని మ్రింగి లోకాలను రక్షిస్తాడు. ఆ గరళాన్ని తన కంఠంలోనే నిలుపుకొని ఆనాటి నుంచి శివుడు గరళకంఠుడు అయ్యాడు. శుభాలనిచ్చే అద్భుతాలు. హాలాహలం తర్వాత క్షీరసాగరం నుంచి వరుసగా మధువు, అప్సరసలు, కౌస్తుభము, ఉచ్చైశ్రవము, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతము, చంద్రుడు మొదలగు శుభాలనిచ్చే అద్భుతాలు పుడతాయి. శ్రీలక్ష్మి జననం. క్షీరసాగరం నుంచి గొప్ప శుభలక్షణాలతో శ్రీమహాలక్ష్మీదేవి ఉద్భవించింది. ఆ సమయంలో సకల దేవతలు లక్ష్మీదేవిని అర్చించి కానుకలు సమర్పిస్తారు. దేవేంద్రుడు శ్రీమహాలక్ష్మిని కీర్తిస్తూ చేసిన మహాలక్ష్మి అష్టకం నేటికి ఐశ్వర్యం కోరుకునేవారు ప్రతి శుక్రవారం పఠించడం ఆనవాయితీగా మారింది. శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని భార్యగా స్వీకరిస్తాడు. అమృతం తెచ్చిన ధన్వంతరి. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకుని బయటికి వచ్చాడు. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేస్తాడు. కూర్మ జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? కూర్మ జయంతి రోజున విష్ణు భక్తులు ఉపవాసం ఉంటారు. అలాగే ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ నారాయణ భజనలు, కీర్తనలు చేస్తూ జాగారం చేస్తారు. శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆటంకాలు తొలగించి ఐశ్వర్యమిచ్చే కూర్మ జయంతి వ్రతం. కూర్మ జయంతి వ్రతం నియమనిష్టలతో చేసిన వారికి జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో సకల విజయాలు, శ్రేయస్సు కలుగుతాయి. ఆలయాల్లో పూజలు. కూర్మ జయంతి రోజున దేశవ్యాప్తంగా ఉన్న విష్ణు దేవాలయాలలో ప్రత్యేక పూజలు మరియు వేడుకలు జరుగుతాయి. కూర్మ జయంతి నాడు భక్తులు సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శించి విశేష పూజలలో పాల్గొంటారు. మోక్షాన్నిచ్చే దాన ధర్మాలు. కూర్మ జయంతి రోజు బ్రాహ్మణులకు తమ శక్తి కొద్దీ విరివిగా దాన ధర్మాలు ఆచరిస్తే మోక్షం కలుగుతుందని విశ్వాసం. శ్రీకూర్మం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం పట్టణానికి
15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం అనే పుణ్యక్షేత్రం ఉంది. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే. కూర్మ జయంతి రోజు ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. శ్రీ కూర్మ జయంతి రోజున శ్రీ మహావిష్ణువు కూర్మావతార కథను చదివినా, విన్నా సకల శుభాలు చేకూరతాయని శాస్త్రవచనం.